బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ముందుగా ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల సత్తాపై దృష్టి పెట్టారాయన. ఇవాళ కాకినాడ చేరుకోబోతున్న పవన్ కళ్యాణ్ 3 రోజులు అక్కడే మకాం వేయబోతున్నారు. పార్టీ ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశంలో మొదలుపెట్టి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేతల బలాబలగాలని బేరీజు వేసుకోబోతున్నారు. ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది, టీడీపీతో పొత్తులో భాగంగా ఏ సీట్లు కోరాలి అనే అంశాలపై జనసేన ముఖ్య నాయకులు అభిప్రాయాలను సేకరించబోతున్నారు. రైట్, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ మొత్తం కూడా గోదావరి జిల్లాలపైనే పెట్టినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సత్తా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉభయ గోదావరి జిల్లాలో జనసేన మరింత బలపడే దిశగా జనసేన అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3 రోజుల పాటు ఇక్కడ 19 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అభ్యర్థులతో కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చ అవుతారు. దీనికోసం నేను రాత్రే కాకినాడ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల 19 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం ఏ స్థాయిలో మనం బలంగా ఉన్నాం, ముఖ్యంగా ఎక్కడెక్కడ మనం పోటీ చేస్తే మన అభ్యర్థులు ఎలా ఉన్నారు అనే విషయంపై కార్యకర్తలతో కావచ్చు, ముఖ్యమైన నేతలతో చర్చించేందుకు ఆయన 3 రోజుల పాటు కాకినాడలోనే బస చేయనున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండ 3 రోజులు కూడా ఆయన కాకినాడలోనే ఉన్నారు. ఈ రోజు అయితే మాత్రం ముందుగా కాకినాడ జిల్లాకు సంబంధించిన 7 అసెంబ్లీ స్థానాలు కూడా పూర్తిగా కూలంకషంగా చర్చించి, అలాగే ఎంపీ స్థానం గురించి కూడా కూలంకషంగా చర్చించే అవసరం ఉంటుంది. ముఖ్యంగా జనసేన పార్టీ ఏ స్థానాల్లో పొత్తులో భాగంగా వెళ్లాల్సి వస్తే కనుక ఏ సీట్ మనం అడగాలి, అలాగే ఏ సీట్ మనం వదులుకోవాల్సి వస్తుంది, ఒకవేళ వదులుకోవాల్సి వస్తే అక్కడ ఉన్న అభ్యర్థి ఎవరు, అలా అంటే అసంతృప్తులు లేకుండా చూసుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నానని చెప్పాలి. అందులో భాగంగానే ఈ రోజు కాకినాడలో బస్ చేశారు. ప్రస్తుతం కాకినాడలోనే ఇక్కడ మన వెనకాల ఉన్న నివాసంలో ఆయన బస్ చేశారు. కొద్దిసేపు క్రితమే ఇంచుమించుగా ఒక 5-6 ఇన్ఛార్జీలు ఇప్పటికే వచ్చారు. లోపలికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. మొత్తం అంటే కాకినాడ జిల్లాకు సంబంధించిన 7 అసెంబ్లీ స్థానాలు, అలాగే పార్లమెంటు స్థానం, ఈ స్థానంలో ఎవరెవరు పోటీ చేస్తే బలంగా ఉంటుంది, ఎక్కడ మనం బలంగా ఉన్నాం, మనం టీడీపీతో పొత్తులో భాగంగా ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక ఏ సీట్ ఇవ్వాలి అనే విషయంపై కొనసాగుతున్నారు. దీంతో మొత్తం ఈ 3 రోజుల పాటు ఈ రోజు ముందుగా కాకినాడ జిల్లా అయిపోయిన తర్వాత కోనసీమ జిల్లాకు వెళ్తారు. ప్రస్తుతం మనతో కోనసీమ జిల్లా కొత్తపేట బండారు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, చెప్పండి, ఏంటి సమావేశం, దేని గురించి స్టార్ట్ చేశారు 3 రోజుల పాటు? ఇంకా పూర్తి స్థాయిలో అయితే సమాచారం లేదు, కానీ ప్రస్తుతం ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి. ఎలక్షన్ సంబంధించి ఈ సమీకరణలు ఎలా ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో ఏమేమి చేయాలి, అన్ని రకాలుగా ఒక పర్యవేక్షణ శాస్త్ర స్థాయిలో పరిశీలించాలి అన్న ఉద్దేశంతో ఆయనే స్వయంగా జిల్లాకు వచ్చి ప్రతి నియోజకవర్గాన్ని పరిశీలించి ఈ పొత్తుల్లో ఏ నియోజకవర్గాలు తీసుకుని బలమైన నియోజకవర్గాలు ఏమున్నాయి జనసేన పార్టీకి, ఆ నియోజకవర్గాలను ఏ విధంగా మనకు కలిసి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సమీక్షలు అయితే జరపడానికి రావడం అయితే జరిగింది. సుమారుగా అంటే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు తీసుకునే అవకాశం ఉంటుంది? వాటిలో బలంగా ఉన్నది కొత్తపేట కావచ్చు, రాజానగరం కావచ్చు, ఈ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కదా? అది మా అధ్యక్షుల దృష్టిలో నిర్ణయం తీసుకోవాలి. ఎంచేతంటే ఏది బలంగా ఉన్నది, నాకు వరకు అయితే నా నియోజకవర్గం బలంగా ఉందని నేను అనుకుంటూ ఉంటాను, కానీ మా అధ్యక్షుడు శాస్త్రస్థాయిలో పరిశీలించడానికి రావడం జరిగింది. ఏది బలంగా ఉంటే అది ముఖ్యంగా జనసేన పార్టీ ఏది విన్ అవుతుంది, ఎన్ని సీట్లు తీసుకున్నాం అన్నది ముఖ్యం కాదు, కానీ మనం ప్రతి సీటు మన జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి సీటు నగ్గాలి అనే ఆలోచనతో అయితే మా అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి ఏ సీటు తీసుకున్నా మేము విన్ అవడానికి సిద్ధంగా ఉండి సీట్లే తీసుకుంటారు. సీటు రాక సీటు అనే వాళ్ళు అసంతృప్తులను మీరు ఎలా బతికిస్తారు? వాళ్ళతో కలిసి ఎలా ప్రయాణం చేస్తారు? అటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇదంతా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆయన మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఆయన ఏదైనా సరే వేరే అకామిడేట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ఇంకా చాలా ఉన్నాయి, మనకు అవకాశాలు ఉంటాయి, తప్పకుండా అన్నింటిలో మిమ్మల్ని ఒక్కో దాంట్లో అకామిడేట్ చేసుకెళ్తాం తప్ప ఎవరో నిరుత్సాహపడద్దు అని చెప్పి ముందు నుంచి చెప్తున్నారు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని అదేవిధంగా మోటివేట్ చేసి అక్కడ ఆయన ముందుకెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇది చెప్పుకుంటే అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇన్ఛార్జ్ వరకు కూడా ఒకే నిర్ణయంతో ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా ఒకవేళ ఈ ఎన్నికల్లో సీట్ రాకపోతే కనుక ఏదేమైనా కానీ జనసేన పార్టీని గెలిపించాలి. ఒకవేళ అసంతృప్తులు ఉంటే మన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ తగు రీతిలో స్థానం కల్పించి గౌరవించుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి జనసేన నాయకులంతా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.